అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎంతో గొప్పదని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక 7వ డివిజన్ బెనర్జీపేటలో పాండురంగ థియేటర్ వద్ద ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు జరిగిన శుభ సందర్భంగా మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాసాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రెల్ల రామకృష్ణ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత దాసాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి అప్పలనాయుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం దాసాంజనేయ స్వామి వారికి వివిధ పుష్పాలతో, తమలపాకులతో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి మహోత్సవ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి మంగళవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. దాసాంజనేయ స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, జగపతి మనోహరన్ స్వామి, బోండా రామునాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, వాసా సాయి, కొండల ప్రసాద్ మరియు శ్రీ దాసాంజనేయ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చూడండి సర్వజర్వతి విక్రమై విష్ణు నమస్కారం. పాండురంగ థియేటర్ సెంటర్ 7వ డివిజన్ దక్షిణానపేట సమీప బెనర్జీపేట ఏరియాలో మరి 79లో గుడి నిర్మాణం స్వామి పుస్తకాలు సందర్భంగా స్వామివారి సన్నిధానంలో మహాన్నత కార్యక్రమం జరగబడుతున్నది. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జరిగింది. 1979లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అంచెలంచెలుగా భక్తుల యొక్క సహకారంతో గుడి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. భక్తులకు కూడా ఒక నమ్మకం, విశ్వాసాన్ని ఆ దాసాంజనేయ స్వామి పెంపొందించారు. వారికి ఆ కరుణా కటాక్షం భక్తులపై ఉండటం వల్ల మరి ఇది 9వ సంవత్సరం. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, నిర్వీర్యం లేకుండా మరి రామకృష్ణ వారి యొక్క టీం, గుడి చైర్మన్ రామకృష్ణ వారి యొక్క టీం అందరూ కూడా సమిష్టిగా మరి భక్తుల నుంచి సమీకరించి వారి సొంత నిధులతో కూడా, సొంత డబ్బులతో కూడా ఒక అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం కూడా వేలాది మందికి వారిని కడటం అనేది చాలా గొప్ప అవకాశం ఇది. ఎందుకంటే ఆ దాసాంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది. ఇదే విధంగా నిరంతరం కూడా అనేక మంది ప్రజలు ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడం కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి మరి ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక్కడ రిక్షా కార్మికులు అనేక మంది ఈ యొక్క గుడి నిర్మాణం చేసి ఇక్కడ తెలిసి అభివృద్ధి చేయడానికి అందరూ ఉన్నారు. వారిలో మరి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఒక కమిటీ చాలా అభివృద్ధి చేస్తూ ఉంది. దాసాంజనేయ యొక్క కరుణా కటాక్షం అందరికీ తెలిసే విధంగా, వారి యొక్క అనుగ్రహం అందరికీ తెలిసే విధంగా చేస్తున్నారు. అందరినీ కూడా సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమం 6-7 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వారందరికీ కూడా పేరున ఆ దాసాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు.